హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. కొద్దిగా ఆకుకూర కోస్తున్నాను. కనకాంబరం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని చామంతి ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి. చాలా చిన్న కుండి ఇది. వైట్ చామంతి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. చాలా చిన్న ప్లాంట్. డిసెంబర్లో బాగా వస్తాయి చామంతి ఫ్లవర్స్. ఇక్కడైతే ఒక ఫ్లవరు, చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇంకా చాలా వచ్చినాయి చామంతి ఫ్లవర్స్. చుక్కమల్లి ఫ్లవర్స్ అయితే ఈరోజు చాలా బాగున్నాయి. చాలా వచ్చినాయి. చుక్కమల్లి ప్లాంట్ ఇది. కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్ కోసుకుంటున్నాను. ఇవి నేను కొమ్మలు వేసుకున్నాను. న్యూ లీవ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ వచ్చేసినాయి రూట్స్ కూడా. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోసేస్తున్నాను. ఇటువైపు ఇంకొన్ని ఫ్లవర్స్ కోసేస్తున్నాను. ఇది మొత్తం ఒకటే ప్లాంట్. కొమ్మ కూడా ఒకే కొమ్మ. చాలా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినాయి. అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేసేస్తే ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఈ కొమ్మకి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఈ కొమ్మకైతే చాలా ఉన్నాయి ఫ్లవర్స్. ఇక్కడ మొగ్గలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒకే చోట చాలా బాగున్నాయి. కొన్ని చామంతి ఫ్లవర్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని హాఫ్ ఇప్పినాయి, ఇంకా ఫుల్గా రాలేదు, ఇప్పుడే వస్తున్నాయి. ఇలా వచ్చినా చాలా బాగున్నాయి. మొగ్గలు చాలా ఎక్కువగా వచ్చినాయి. అక్టోబర్లో మొత్తం ఈ ప్లాంట్ కటింగ్ వేసేస్తే నవంబర్ డిసెంబర్కి ఫ్లవర్స్ బాగా స్టార్ట్ అవుతాయి. ముద్దశంఖ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్లా ఉంటుంది. చాలా ఇష్టం నాకు ఈ ఫ్లవర్స్. ఈరోజు ఒక ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ కోసుకున్నాను. ఇక్కడ ఒంటిరెక్క సింక్ ఫ్లవర్స్, ఇవి కూడా కొన్ని కోస్తున్నాను. బయట డస్ట్ బాగా పడుతుంది ప్లాంట్స్కి. వాటర్ పోసేటప్పుడు కొన్ని వాటర్ జల్లుతాను, అయినా మళ్ళీ పడుతూనే ఉంటుంది. ఆ తడికి ఇంకా డస్ట్ ఎక్కువగా పడుతుంది, అతుక్కుంటుంది లీవ్స్కి. కుండీల్లో అయితే చాలా నీట్గా ఉంటున్నాయి. పారిజాతం ఫ్లవర్స్, కొన్ని సింక్ ఫ్లవర్స్, కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్. ఈ ఫ్లవరు ముద్దశంఖ ఫ్లవర్. టూ కలర్స్తో ఎల్లో మందారం చాలా బాగుంటుంది. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోసేస్తున్నాను, బయట ఉండట్లేదు. ఇంకొక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ కూడా కోసుకుంటున్నాను. ఈరోజు మెంతులు వేశాను, మెంతికూర వచ్చేసింది. ఈరోజు కోస్తున్నాను. ఇలా 2 లీవ్స్ ఉన్నప్పుడే మైక్రోగ్రీన్స్, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. కొంచెం హైట్ వచ్చింది, ఇంకా కోసేస్తున్నాను. సగం తీసుకుంటాను నాకు కావాల్సిన వరకు. ఇక్కడ బిళ్ళగన్నేరు ప్లాంటు, వైట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. పింక్ కూడా వచ్చినాయి కొన్ని ఫ్లవర్స్. పింక్ కూడా పెట్టాను. వీటిల్లో చాలా రకాలు కూడా ఉంటాయి. ఇలా పెట్టుకున్నాను ఈరోజు కోసుకున్న ఫ్లవర్స్. ఇక్కడ ఆకుకూర కోసేస్తున్నాను. ఇటువైపు ఇంకా కొన్ని
కొంచెం లేట్గా స్టార్ట్ అయినాయి, అవి చిన్నగా ఉన్నాయి. అవి నెక్స్ట్ టైంకి వస్తాను. కొంచెం హైట్ అయిన వరకు ఈరోజు నాకు కావాల్సిన వరకు కొద్దిగా తీసుకుంటున్నాను. నేను ఆకుకూరలు ఎక్కువగా యూజ్ చేస్తాను. ఆకుకూరలు చాలా మంచిది. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే కళ్ళ దగ్గర, కళ్ళ కింద దురదలు రాకుండా ఉంటాయి. ఇలా ఫ్రెష్గా తాజాగా ఉన్నది యూజ్ చేసుకుంటే చాలా మంచిది. మొత్తం నేను లైన్గా వరుసనే పెట్టుకుంటున్నాను ఇలా తీసుకున్న ఆకుకూర. ఎందుకంటే ఇక్కడ డస్ట్ ఉంటుంది కదా రూట్స్కి. వాటర్లో వేయకముందే నేను ఆ రూట్స్ దగ్గర ఆ డస్ట్ వరకు కటింగ్ చేసేస్తాను సిజర్తో. అంతవరకు నీట్గా తీసేసుకుని అప్పుడు వాటర్లో వేసుకుని, ఇంకా అప్పుడు ఎలా వేసినా పర్లేదు, లైన్గా పెట్టాలని ఏం లేదు కదా. ఈ జాలీ బొట్టు ఉంది కదా, ఈ జాలీలో వేసేసి వాటర్ తిప్పేస్తాను. అందుకే ఇలా లైన్గా పెట్టుకుంటున్నాను. ఇంకొంచెం తీసుకుంటున్నాను ఆకుకూర. ఇక్కడ కొంచెం ఉంది. చాలా బాగా వచ్చింది. వేసినవన్నీ జర్మినేట్ అయినాయి. కొన్ని ముందు స్టార్ట్ అయినాయి, కొంచెం తర్వాత లేట్గా స్టార్ట్ అయినా మొత్తం వచ్చేసింది ఆకుకూర అంతా. మెంతులు చాలా బాగా వస్తాయి, త్వరగా వచ్చేస్తాయి. కొంచెం నానబెట్టేసి నైట్లో వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. నానబెట్టైనా వేసుకోవచ్చు, నానబెట్టకుండా కూడా వేసుకున్నా బాగా వస్తున్నాయి. నాకు కావాల్సినవి కొద్దిగా తీసుకున్నాను. గ్రీన్గా చాలా బాగుంది. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసుకున్నా, కొద్దిగా ఆకుకూర కోసుకుని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.